అందరికీ నమస్కారం. నేను డాక్టర్ సింధు, కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్, మెడికవర్ హాస్పిటల్స్, నెల్లూరు. జనవరి మంత్ అనేది సర్వైకల్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్గా జరుపుకుంటాం. ఈ ఇయర్ 2024 థీమ్ వచ్చేసి లెర్న్, ప్రివెంట్ అండ్ స్క్రీన్. అంటే అవేర్నెస్ ఎందుకు దీని గురించి అంటే, ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇన్ ఫీమేల్స్ ఆఫ్టర్ బ్రెస్ట్ క్యాన్సర్. సో దీనివల్ల చాలా మోర్టాలిటీ అనేది మనం చూస్తున్నాము. సో వన్స్ దీని గురించి అవేర్నెస్ తెలుసుకున్నట్లయితే ఈ డిసీజ్ అనేది కొంచెం తగ్గించవచ్చు. అవేర్నెస్ దేని గురించి అంటే వ్యాక్సినేషన్ అండ్ ప్రివెన్షన్. సర్వైకల్ క్యాన్సర్ అంటే సర్విక్స్ అనేది గర్భాశయ ముఖద్వారాన్ని సర్విక్స్ అంటాం. ఇక్కడ వచ్చే క్యాన్సర్ని సర్వైకల్ క్యాన్సర్ అంటాము. ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది హ్యూమన్ పాపిల్లోమా వైరస్ హెచ్పివి అనే వైరస్ ద్వారా వస్తుంది. సో ఈ వైరస్ అనేది ఒకరి నుంచి ఒకరికి సెక్షువల్ ట్రాన్స్మిషన్ ద్వారా వచ్చి కొంతమందిలో ఈ వైరస్ ఇన్ఫెక్షన్ తర్వాత ఫ్యూ ఇయర్స్ తర్వాత సర్వైకల్ క్యాన్సర్గా మారే అవకాశం ఉంటుంది. సో ఈ వైరస్కి అగేన్స్ట్గా మనకి వ్యాక్సినేషన్ ఉంది. సో దాన్ని సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ అంటాము. ఈ వ్యాక్సినేషన్ అనేది 9 సంవత్సరాలు పైబడిన ఆడపిల్లలు ప్రతి ఒక్కరూ తీసుకోవచ్చు. 9 to 15 years వరకు అయితే 2 doses 0 అండ్ బూస్టర్ డోస్ at 6 months తీసుకోవచ్చు. 15 years పైబడిన వాళ్ళు 3 doses తీసుకోవచ్చు అండి. 0 dose 1 month తర్వాత ఒకటి, 6 months తర్వాత బూస్టర్ డోస్. సో ఇలా 3 doses తీసుకోవాలి. ఈ వ్యాక్సినేషన్ కూడా వెరైటీస్ ఉన్నాయి. బైవాలెంట్, క్వాడ్రివాలెంట్, నానోవాలెంట్. అంటే కామన్గా వచ్చే స్ట్రెయిన్స్ హ్యూమన్ పాపిల్లోమా వైరస్ డిఫరెంట్ స్ట్రెయిన్స్ ఉంటాయి. ఈ స్ట్రెయిన్స్లో కామన్గా సర్వైకల్ క్యాన్సర్ కారణమైన వైరసెస్కి అగెయిన్స్ట్గా వ్యాక్సినేషన్ ప్రొడ్యూస్ చేయడం వల్ల బైవాలెంట్, క్వాడ్రివాలెంట్ అండ్ నానోవాలెంట్గా వ్యాక్సినేషన్ మనకి అవైలబుల్ ఉంది. ఈ వ్యాక్సినేషన్ అనేది అందరూ తీసుకోవచ్చు. బట్ బిఫోర్ మ్యారేజ్ తీసుకున్నట్లయితే అడ్వాంటేజ్ ఎక్కువగా ఉంటుంది. వీటి వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఈవెన్ మీరు మెన్సెస్ టైంలో కూడా ఈ వ్యాక్సినేషన్ తీసుకోవచ్చు. ఓన్లీ కాంట్రాఇండికేషన్ ఏంటంటే గర్భిణీగా ఉన్న స్త్రీలు ఈ వ్యాక్సిన్ తీసుకోకూడదు. అండ్ వన్స్ మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేట్లయితే ఈ వ్యాక్సిన్ అవాయిడ్ చేస్తే మంచిది. అంటే వ్యాక్సిన్ తీసుకున్నాక 1 to 3 months తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్క్రీనింగ్ టెస్ట్ అంటే వ్యాధి రాకముందే ఆ వ్యాధికి సంబంధించిన చేంజెస్ని గుర్తించగలిగితే దాన్ని మనం స్క్రీనింగ్ టెస్ట్ అంటాం. సర్వైకల్ క్యాన్సర్కి మనకి స్క్రీనింగ్ టెస్ట్ ఉంది. దాన్నే ప్యాప్స్మియర్ అంటాం. ఈ ప్యాప్స్మియర్ అంటే గర్భాశయ ముఖద్వారం నుంచి ఒక స్మియర్ చేసి దానిలో క్యాన్సర్కి ముందు ఏమన్నా మార్పులు కనిపిస్తే డిటెక్ట్ చేయగలిగితే దాన్ని ముందే మనం ట్రీట్ చేయగలం. ఎందుకు ఈ స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఇంపార్టెంట్ అంటే, వన్స్ సర్వైకల్ క్యాన్సర్ డిటెక్ట్ చేశాక మనకి ట్రీట్మెంట్ అనేది మేజర్ రాడికల్ సర్జరీస్ కానీ రేడియోథెరపీ కానీ ఉంటుంది. దీనివల్ల మార్బిడిటీ అనేది ఎక్కువ ఉంటుంది. మనం ఇన్ కేస్ ఈ స్క్రీనింగ్ టెస్ట్లో ప్రీ క్యాన్సరస్ లీషన్స్ కానీ ఎర్లీ చేంజెస్ కానీ డిటెక్ట్ చేస్తే ముందుగానే వాటిని ట్రీట్మెంట్ చేయడం వల్ల మినిమల్ సింపుల్ ప్రొసీజర్స్ ద్వారా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. సో ఈ స్క్రీనింగ్ టెస్ట్ ఏంటి అంటే ప్యాప్స్మియర్. ఇది కన్వెన్షనల్ ప్యాప్స్మియర్ కానీ, లిక్విడ్ బేస్డ్ సైటాలజీ కానీ, లేదా కో టెస్టింగ్ అంటే వైరస్ ఉందా లేదా అనే దాన్ని కూడా టెస్ట్ చేసి కో టెస్టింగ్ చేస్తాము. కన్వెన్షనల్ ఆర్ లిక్విడ్ బేస్డ్ సైటాలజీ మనం వన్స్ ఇన్ 3 years చేయొచ్చు. కో టెస్టింగ్ చేసినట్లయితే 5 సంవత్సరాలకు ఒకసారి చేయించుకోవచ్చు. ఇది 21 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల వరకు మహిళలు ప్రతి 3 ఏళ్ళకు ఒకసారి లేదా 5 ఏళ్ళకు ఒకసారి చేయించుకుంటూ ఉండాలి. దానిలో ఏదన్నా మార్పులు ఉంటే దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఈ స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఇన్వేజివ్ ప్రొసీజర్ కాదు. అంటే అందరూ కొంతమంది భయపడినట్టుగా ఇది ఏదో ముక్క పరీక్ష కట్ చేసి తీస్తామని భయపడక్కర్లేదు. జస్ట్ స్మియర్ తీసి దాన్ని స్టడీ చేస్తాము. అండ్ ఇది స్క్రీనింగ్ టెస్ట్. కొంతమంది మాకు ఎటువంటి లక్షణాలు లేవు, మేము ఎందుకు చేయించుకోవాలి అనుకుంటారు. బట్ ఎటువంటి లక్షణాలు లేని వారికి చేసేదే స్క్రీనింగ్ టెస్ట్. సో 21 years నుంచి 65 years వరకు వాళ్ళు ఎవ్రీ 3 years అనేది స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోవడం మంచిది. సో లెట్స్ లెర్న్, ప్రివెంట్ అండ్ స్క్రీన్ దిస్ ఇయర్ 2024 అబౌట్ సర్వైకల్ క్యాన్సర్. థ్యాంక్ యూ.